తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 43,754 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది, 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే చర్యలను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని, నిర్దిష్టమైన రూట్ మ్యాప్ను అనుసరించి ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోనికి విద్యార్థులను గంట ముందుగానే అనుమతించడం జరుగుతుందని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. కావున విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జెరాక్స్ సెంటర్ మూసి ఉంచడం, 2 ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీస్ భద్రత, ప్రిస్కింగ్ కోసం మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు, తరువాత 2 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వొకేషనల్ అధికారి జీవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిటిఓ ఆర్ సురేష్, డిటిపిఓ షర్మిల అశోక్, డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, పోస్టల్, విద్యుత్, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మాకు ఈ జిల్లాలో 25,723 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో 134 సెంటర్లో మనకి 19 మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 19 మండలాల్లో కూడా సెంటర్స్ దగ్గర మాకు ఇంటర్మీడియట్ వారిలాగే 144 సెక్షన్ అవసరం. దయచేసి అది మాకు మండలంలో జడ్పీహెచ్ఎస్ కరీకులంక, వాకవరం మండలంలో ఏపీ భూపతి పాలన, నల్లజల్లలో జడ్పీహెచ్ఎస్ వాతావరణం, గోపాలపురం మండలంలో రాజంపాల, అలాగే కొవ్వూరు మండలంలో గవర్నమెంట్ హై స్కూల్ కొవ్వూరు, రాజమండ్రి రోడ్లో నవలేశ్వరం బాయ్స్ కాంపౌండ్ వాళ్ళు ఓపెన్గా ఉంటారు. ఇవి